ఏపీ పాలిటిక్స్కి వెళ్దాం. అమరావతి అంటే చాలా రోజులుగా మళ్ళీ మా కొత్త ప్రభుత్వం వచ్చాక మళ్ళీ ఫ్రంట్ రోకి తీసుకొచ్చారు. ఇప్పుడు మళ్ళీ సింగపూర్ ఈజ్ బ్యాక్. అంటే సింగపూర్ వాళ్ళు మళ్ళీ వచ్చేసారు సీన్లోకి. అంటే పోయినసారి టీడీపీ వచ్చినప్పుడు సింగపూర్ డిజైన్స్ చూసాం, అన్నీ చూసాం. తర్వాత మళ్ళీ వైసీపీ వాళ్ళు వచ్చి అదొక ప్రత్యేక సంస్థ, ప్రైవేట్ సంస్థ, సింగపూర్ ప్రభుత్వం కాదు అన్నారు. ఇప్పుడు మళ్ళీ సింగపూర్ అంటున్నారు. ఎలా చూడాలి? అంటే నిజంగా అది ప్రైవేట్ సంస్థే, ప్రభుత్వానికి సంబంధించిందనే, కానీ నిజానికి 2-3 కార్పొరేషన్లు కలిపి సింగ్బామ్ కార్పొరేషన్ ఏదో ఉంది, ఇంకోటి ఏమో సింగపూర్ది ఒకటి. వాళ్ళ ఇప్పుడు మన ఇవి ఉంటాయి కదా, ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ అట్లాంటి దాంట్లో అలాంటిది అవి కలిపి పెట్టారు. అది నిజంగా పూర్తిగా ప్రభుత్వము కాదు, ప్రభుత్వ సంస్థ అని ఏదైనా కానీ వాళ్ళు ఎందుకు వెళ్ళిపోయారు? వెళ్ళిపోయినప్పుడు వాళ్ళు చెప్పింది ఒకటే, కేంద్ర ప్రభుత్వం మాకు పూచీగా లేదు కాబట్టి మేము వెళ్ళిపోతున్నామని చెప్పారు పోయినసారి జగన్ వచ్చాక. కానీ ఆగిపోవడం చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడే చివరిలో అవి కొంచెం అది పూర్తి అవ్వలేదు 5 ఏళ్ళు, అదొక నిజం. కేంద్రం ఏం సాయం చేయలేదు. ఇప్పుడు జగన్ ఏమో దాన్ని పూర్తిగా ఎగనామం పెట్టి లేనిపోయిన సంక్షోభం రాష్ట్రానికి రాజకీయంగా తనకు కూడా కొని తెచ్చుకున్నారు. అదొక ముఖ్య కారణం. ఇప్పుడు చంద్రబాబు వచ్చాక అమరావతి పరుగులు పెడుతుంది అంటున్నారు, కానీ డబ్బులు కేంద్రం ఇప్పుడు కూడా ఇవ్వలేదు. కాకపోతే ప్రపంచ బ్యాంక్ దగ్గర, ఏషియా డెవలప్మెంట్ బ్యాంక్ ఏడీబీ దగ్గర కొంత అప్పు, హడ్కో దగ్గర మొత్తం మీద ఒక 30,000 కోట్ల దాకా అప్పు వచ్చే ఏర్పాట్లు చేసామంటున్నారు. ఈ లోపల నీటి ముంపు నివారణ అనే దానికి చర్యలు ఇదొక ముఖ్యమైనది. ముంపు ఉందా లేదా అన్న దాని మీద చాలా వివాదాలు వచ్చాయి. కానీ ముంపు నివారణ చర్యలతో మేము సంతృప్తి చెందితేనే ఇస్తామని ప్రపంచ బ్యాంకు గట్టిగా పట్టుబట్టింది. దాంతో వాళ్ళని చేశారు. నిజం చెప్పాలంటే ప్రమోద్, మీరు అన్న సింగపూర్ ప్రతినిధి వర్గం రావటం అన్నది అంత ప్రచారంతో జరగల. ప్రపంచ బ్యాంకు బృందం వచ్చినప్పుడు రైతులను కలుసుకోవటం అది జరిగింది. ప్రభుత్వము, తెలుగుదేశం, స్థానికులు కూడా ఏం చెప్పాలి జాగ్రత్త తీసుకున్నారు. సింగపూర్ ప్రతినిధి వర్గాన్ని అంతకుముందు వాళ్ళకి స్టార్టప్ ఏరియా డెవలప్మెంట్ అని ఒక ప్రాంతం ఇచ్చారు. అంటే అక్కడ ప్లాట్లు తయారు చేయటము, అమ్మటము, పెట్టుబడులు తేవటం అంతా వాళ్ళదే. వాళ్ళు సిఆర్డీఏతో అమరావతి డెవలప్మెంట్ దీంతో అంగీకారం కార్పొరేషన్ పెట్టారు. దానికోసం అవగాహనకు రావాలి. అప్పుడు వెనక్కి వెళ్ళిన వాళ్ళు మళ్ళీ వస్తారా రమ్మని వీళ్ళు పిలుస్తున్నారు. రావడానికి వాళ్ళు కూడా సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే ప్రపంచంలో కూడా ఆర్థిక పరిస్థితులు, మార్కెట్ అంత గొప్పగా ఏమీ లేవు కాబట్టి. ప్లస్ నిన్ననే టైమ్స్ ఆఫ్ ఇండియాలో ఒక 1/2 పేజో ఫుల్ పేజో ఇచ్చారు. 1,00,000 కోట్లు చంద్రబాబు నాయుడు మొబిలైజ్ చేశాడు. ఇప్పుడు కేంద్రం కూడా సపోర్టు ఆయన మీద ఆధారపడి ఉంది కాబట్టి అమరావతికి మళ్ళీ పూర్వకాలం వస్తుంది. తగ్గిపోయిన రేట్లు మళ్ళీ ఇప్పుడు పెరగటం మొదలైంది. అలాగే మెట్రో అని లేదా చుట్టూ రింగ్ రోడ్లు ఇవన్నీ కూడా వస్తున్నాయి అని ఒక రింగ్ రోడ్ స్టార్ట్ కూడా చేశారు. సో అమరావతికి సింగపూర్ తిరిగి రావటం అన్నది ఆర్థికంగా ఎలా ఉంటుంది, రాజకీయంగా ఎలా ఉంటుంది, ఒక్క అంశం అయితే దృష్టిలో పెట్టుకోవాలి. సింగపూర్ ఏమి పెట్టుబడులు పెట్టట్లేదు, అప్పుడు పెట్టలేదు, ఇప్పుడు కూడా వాళ్ళు ఏమి పెట్టరు. సాంకేతిక నైపుణ్యం, మార్కెటింగ్ చేయటం, దాని మీద రకరకాల కారణాలు ఉన్నాయి. అప్పుడు ముఖ్య పాత్ర వహించిన మంత్రి ఈశ్వరన్ ఇప్పుడు అవినీతి కేసులో ఆయన పదవి కోల్పోయాడు. ఇప్పుడు కొత్తగా ఎవరు బాధ్యత తీసుకుంటారు, ఏ పద్ధతిలో జరుగుతుంది, చంద్రబాబు నాయుడు ఇంకా ప్రకటించాల్సి ఉంది. అంటే మార్కెటింగ్ అంటే, కానీ సిఆర్డీఏ కమిషనర్ వాళ్ళైతే కలిశారు. సో అమరావతిలో సింగపూర్ పునః ప్రవేశం జరిగిందని మనం భావించవచ్చు. అంటే మార్కెటింగ్ అంటే కనుక ఇక్కడ పలానా డెవలప్మెంట్ అంటే ఈ భూమి తీసుకోండి, మీరు తీసుకొని ఇన్వెస్ట్ చేయండి, లేకపోతే పలానా పెట్టండి, కార్పొరేషన్ పెట్టండి, ఇవన్నీ. ఆ విషయంలో సింగపూర్ కొంచెం ఫార్వర్డ్ ఉందండి. సింగపూర్ ఈజ్ బేసికలీ కమర్షియల్ హబ్, గ్లోబల్ హబ్. అది మార్కెటింగ్ అన్నిటికి కూడా. అందుకని దాన్ని వాడుకోవటం ప్రధానంగా తప్ప ఇక్కడ ఉత్పత్తి లేదా సాంకేతిక అది కాదు. లివబుల్ సిటీస్ అంటే నివాసయోగ్యమైన ఆకర్షణీయ ప్రమోటర్స్ అనుకోవచ్చా ఒక రకంగా? ఖచ్చితంగా అంతే. డెవలప్మెంటల్ అగ్రిమెంట్ అనుకో, మీరు తీసుకొని 50% మాకు ఇవ్వండి అన్నట్టుగా. ఇప్పుడు మనం చేయకుండా వాళ్ళకి ఇవ్వడం ఏంటి, ఇట్లాంటివి అప్పుడు వచ్చిన విమర్శలు. ఇప్పుడు అంతిమంగా ఎలాంటి ఒప్పందం వస్తుంది, వాళ్ళకేంటి, ఇవన్నీ కూడా మనం చూడాల్సి ఉంటుంది. ఏదైనా అప్పుడు ఒక రైతుల నుంచి కూడా వచ్చిన ఒక విమర్శ ఏమంటే, వాళ్ళ స్థలాలు అమ్ముడుపోయే వరకు మనం అమ్మకూడదు అనే ఇలాంటి కొన్ని ఆంక్షలు పెట్టారు. అవి ఉండకూడదు అని. మరి ఇప్పుడు అవన్నీ చూశారు కదా చంద్రబాబు అనుభవాలు. ఇప్పుడు మరి ఏం చెప్తారో దాన్ని బట్టి చూడాలి.
వైసీపీ విషయానికి వస్తే వాళ్ళు ఇప్పటికి కూడా పెద్ద ఏం సుముఖంగా దీన్ని ప్రోత్సహించే పద్ధతులు కూడా ఏం లేరు. కౌన్సిల్లో చర్చ వచ్చినప్పుడు కూడా ప్రతిపక్ష నాయకుడు బొత్స మేము అప్పుడు అన్ని విధానం తీసుకున్నాం, ఇప్పుడు పరిస్థితిని బట్టి తీసుకుంటాం ఇలా అంటున్నారు. వాళ్ళు ఏమన్నా జరగాల్సిందైతే ఏదో. సో ఇప్పుడైతే వాళ్ళు ఎలాగ మాట్లాడే పరిస్థితి వాళ్ళు పెద్దగా వచ్చి ఇప్పుడు చేయగలిగింది ఏం లేదు. దానితో ఈరోజే లోకేష్ మంగళగిరి అంటే ఆల్మోస్ట్ ఇంకా అంతే కదా క్యాపిటల్ ప్రాంతమే, ఆయన ఇళ్ల పట్టాలు పంపిణీ చేస్తూ మీరు నాకు 90,000 మెజార్టీ అనుకో, ఇంత పెద్ద మెజార్టీ ఇచ్చారు కాబట్టి నన్ను ఎవరు ఏమి క్యాబినెట్లో నేను చెప్పినా ఎవరు ప్రశ్నించట్లేదు, బలపరుస్తున్నారు, దానికి మీరే కారణం అని చెప్పారు. వాళ్ళ పేరు తను చెప్పాడు. తప్పకుండా పుష్ చేసే అవకాశం ఉంది. నారాయణ అచ్చంగా అదే పనిలో ఉన్నాడు.